హింసించాడు, హింసకు కారకుడయ్యాడు. అలాంటి వాడు హింసింపబడటానికి కారణమైన ఒక మాట. ఎన్ని శ్రమలు తన జీవితంలోకి వచ్చినా, ఎన్ని ఆవేదకరమైన పరిస్థితులు తీసుకొచ్చినా, ఎంతమంది రాళ్లతో కొట్టినా, కర్రలతో కొట్టినా, అవమానపరిచినా, నిందించినా కానీ ఆ ఒకే ఒక మాట, పరలోకం నుండి దేవుడు మాట్లాడిన మాట, సౌలు మరణం వరకు కూడా ఎలా జీవించాడండి? ప్రభు కొరకే బ్రతికినట్లుగా ఆ మాట తన జీవితాన్ని సరిచేసింది. ఆమె చెప్పాలి. ఈరోజు ఈ బోధ వింటున్నా నీవు నేను ఎలా ఉంటున్నాం? ఈ బోధను వింటున్నా నీవు నేను ఎలాగ మన ప్రవర్తనను మార్చుకుంటున్నాం? ఆ రోజు యేసయ్య మాట సౌలు జీవితాన్ని మార్చేసిందని విన్నాము. యేసయ్య పిలిస్తే 12 మంది వారి విద్యను విడిచిపెట్టి, వ్యాపారాలు విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, కుటుంబాలను విడిచిపెట్టి వచ్చేసారని విన్నాం. ఏమండి? యేసుక్రీస్తు ప్రభు వచ్చి వారిని పిలిచి నన్ను వెంబడించమన్న ఒకే ఒక మాట కదా వాళ్ళకి